హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. ఇదైతే ఎర్లీ మార్నింగే లేసాను ఈరోజైతే. చాలా పనులున్నాయండి. ఇంకా అన్నీ బెడ్‌షీట్స్ అన్నీ పిండాలని చెప్పేసి ఎర్లీ మార్నింగే లేసాను. నిన్న తిన్న నైట్ అంట్లు కూడా ఏం తోమలేదు కదా! కొంచెం ఎర్లీగా లెగిస్తే హడావుడి పడకుండా అయిపోతదని చెప్పేసి అంట్లయితే తోమేసి ఇటు ముందు కారిడార్ అంతా కడిగేసానండి. మొత్తం ఇంకా అంటారు కదా! ఇంకా ఆడవాళ్ళకి తప్పదు కదా! నెలసరి టైంలో ఇంకా అయిపోయిన తర్వాత మొత్తం కడిగేసుకుంటే శుభ్రంగా ఉంటదని చెప్పేసి కడిగేసుకున్నాను. మళ్ళీ శుక్రవారం అమ్మవారికైతే మంచిగా పూజ చేసుకోవచ్చు కదా! ఇంకా సర్లే అని చెప్పేసి మొత్తం కడిగేసుకొని ఇల్లంతా శుభ్రం పెట్టుకుందామని చెప్పేసి బెడ్‌షీట్స్ అన్నీ పిండేసుకుందాం అనుకున్నాను. కానీ వాళ్ళు పడుకున్నారు. ఇంకా లెగలేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఉన్న బట్టలు నిన్న ఇప్పినయి టవల్స్ అయన్నీ పిండేద్దామని చెప్పేసి నానబెట్టేసుకున్నానండి. అంట్లయితే తోమేసుకున్నాను. ఇప్పుడు ఇంట్లోకైతే వెళ్దాం పదండి. ఇల్లైతే ఊడవలేదు. ఇల్లైతే అలానే ఉంది. ఇక్కడ స్టవ్ కూడా నీట్‌గా తుడిచేసుకున్నాను. నైట్‌కి మళ్ళీ అన్నం వండుతాను కదా! అప్పుడు మంచిగా శుభ్రంగా కడిగేస్తే బావుంటది కదా! అమ్మవారికి ప్రసాదం అలా చేసుకునేటప్పుడు బావుంటదని చెప్పేసి ఇప్పుడైతే కడగకుండా తుడిచేసానండి. ఎప్పటికప్పుడు తుడుస్తాను కాబట్టి స్టవ్ నీట్‌గానే ఉంటది. వాళ్ళు చూడండి ఎలా పడుకున్నారో ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా పడుకున్నారు. ఇంకా కర్టెనేస్తే అంత వెలుతురైతే రాదు. అసలు లైట్ అయిపోతే ఇంకా లైటింగే ఉండదనమాట. ఇంకా నేను బట్టలు కూడా పిండేసుకొని ఆరేసొచ్చేసి ఇంకా బ్రష్ కూడా వేసుకున్నాను. ఇక్కడైతే ఈరోజు కాఫీ తాగాలనిపించింది. కాఫీ కల్పన అంటే మా హస్బెండ్ సరే కలుపు అనేసి అన్నారు ఈరోజు. ఇంకా సర్లే అనేసి మార్నింగే కాఫీ తాగుతున్నాను. కొంచెం మనకి మైండ్ రిలాక్స్‌గా, ఫ్రెష్‌గా అనిపిస్తూ ఉంటది. ఏం లేదండి జస్ట్ మనం ఫ్రెష్ అప్ అవ్వకపోయినా పర్లేదు కానీ బ్రష్ చేసుకొని, ఫేస్ వాష్ చేసుకొని, కొంచెం బొట్టు పెట్టుకుంటే చాలా మంచి పీస్‌ఫుల్‌గా ఉంటది. కొంచెం మనలో మనకి అంటే బద్ధకం ఉంటది చూసారా? నిద్రమత్తుగా అలా లేకుండా ఉంటదనమాట. ఆహ్, అలా ఇంకా అందుకోసమే ఇంకా అలా నేను బ్రష్ చేసుకొని కొంచెం కాఫీ తాగుకుంటూ కూరగాయలైతే కట్ చేద్దాం అనుకున్నాను. ఈరోజొచ్చేసి క్యారెట్ ఫ్రై, టమాటా పచ్చడి, పల్లీలేసి టమాటా పచ్చడి చేద్దాం అనుకున్నాను. మా అమ్మ చిన్నప్పుడు ఎక్కువ శాతము పల్లీలేసి టమాటా పచ్చడి చేసేది. చాలా రుచిగా ఉండేది. ఇప్పుడు అన్నీ కల్తీ అయిపోయాయి కాబట్టి అంత రుచి రావట్లే కానీ వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. నేను చూపిస్తాను కదా! వ్లాగ్‌లో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇక్కడైతే నేను ఇంకా కాఫీ అయితే కలిపేస్తున్నాను. కాఫీ కలుపుతుంటేనే ఆ స్మెల్ వస్తుంటే చాలా బావుంటది కదా! నాకైతే పర్ఫెక్ట్‌గా ఉండాలండి. షుగర్ అయితే వేడిగా ఉండాలి. షుగర్ అయితే పర్ఫెక్ట్‌గా ఉండాలి. అసలు లేకపోతే తాగలేను నేనైతే. ఇంకైతే ఇక్కడ కాఫీ అయితే వడకట్టేసాను ఇంకా. కప్పులైతే పోసేస్తున్నాను. పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. పర్ఫెక్ట్‌గా వచ్చింది. నేనింకా కొంచెం మిగులుతాయేమో అనిపిచ్చింది. మిగలలేదు. కరెక్ట్‌గా వచ్చాయి. ఒక్కొక్కసారి అంతే కదా! అనుకోకుండా మనం పోసిన పాలు కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతూ ఉంటాయి. టీకైతే పర్ఫెక్ట్‌గా పెడతాను గానీ, కాఫీకైతే తెలీదు కదా! ఎన్ని ఎన్ని పడతాయి ఏంటని పర్ఫెక్ట్‌గా తెలీదు కాబట్టి, ఇలా అయితే కలిపేసుకున్నాను. ఇంకా కాఫీ అయితే తాగేయాలి. ఈరోజైతే కొంచెం వెదర్ అయితే చల్లగానే ఉందండి. ఏంటో వర్షం పడేటట్టే ఉంది. నేనేమో పని ఎక్కువ పెట్టుకుందాం అనుకున్నాను. ఆల్రెడీ బట్టలు పిండేసి ఎండేసాను కదా! ఇంకా వర్షం పడిద్దేమో అని భయమేస్తూనే ఉంది ఒక పక్కన నుంచి. ఇక్కడైతే ఇంకా కూర్చొని కొంచెం వాటర్ తాగేసి కాఫీ అయితే తాగుదాం అనుకున్నాను. ఇక్కడ కాఫీ తాగేటప్పుడు హడావిడిగా తాగుతున్నట్టు అనిపించింది కదా మీకు? అలా ఏం లేదు. నేను అంటే స్పీడ్‌లో పెట్టడం వల్ల మీకు అలా అనిపించేసింది. నేను నిదానంగానే తాగాను. ఇంకా మా పాపతో, మా ఆయనతో మాట్లాడుకుంటూ ఇలానే అసలు మాట్లాడకుండా అయితే రోజు గడవదింకా. ఏ పని చేస్తున్నా అటు, ఇటు జరుగుతూనే ఉండాలి. మాట్లాడుతూనే ఉండాలి కదా! ప్రశాంతంగా కూర్చొని, తాగి పీస్‌ఫుల్‌గా నాకెక్కువ శాతం టీవీలో నాకిష్టమైనవి పెట్టుకొని తిన తినడమైనా, తాగడమైనా చేయాలనిపిస్తూ ఉంటది. సాంగ్స్ గానీ, ఎస్పెషల్‌గా సాంగ్స్ వింటూ. చాలా ప్రశాంతంగా ఉంటది కదా! ఇక్కడి నుంచి ఇంకా మా వ్యూ అయితే కనపడుతూ ఉంటది. అసలేంటో అనుకుంటున్నా మనసులో, మబ్బు అసలు పట్టేసిందండి. ఇంక వర్షం పడిద్దేమో అనుకున్నాను. ఏదైనా పడని, చెయ్యని ఇంకా బెడ్‌షీట్స్ అయితే ఈరోజు మొత్తం క్లీన్ చేసేయాలి ఇంటినైతే అనిపిచ్చింది నాకైతే. ఇక్కడైతే ఇంకా పాలు గిన్నె పక్కకు పెట్టేసి కళాయి అయితే పెట్టేసుకుంటున్నాను. అక్కడ కాఫీ తాగిన తర్వాత కూర్చొని కూరగాయలైతే కట్ చేసుకున్నాను. క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా పచ్చడి చేయడానికి పచ్చిమిర్చాను, టమాటాలు ఒక 3 మంచిగా ఉన్నాయి. పాడైపోయాయండి.
అసలు ఇప్పుడు టమాటాలు కూడా మంచిగా రావట్లే. మొన్న మార్కెట్‌కి వెళ్ళాం కదా! అక్కడ కూడా చూసాను ఏంటో మచ్చలు మచ్చలుగా ఉండిపోతున్నాయి. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా 3 ఉంటే దాంట్లో కొన్ని పల్లీలేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటదని చెప్పేసి పల్లీలైతే వేసి చేద్దామని అనుకున్నాను. ఇంక అన్నం కూడా అయిపోయిందని చెప్పేసి ఆ స్టవ్ కూడా వెలిగించేసి అటు కూడా ఫ్రై చేసుకుంటే ఎట్ ద టైం 2 అయిపోతాయి కదా! కొంచెం టైం అనేది సేవ్ అవుతూ ఉంటది. అది అయిపోయిన తర్వాత ఇది పెట్టాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటది కదా! మనకు టైం ఉన్నప్పుడు 2 ఎట్ ద టైం చేసుకునేంత కెపాసిటీ ఉంటే చేసేసుకోవచ్చు. అంటే రెండిటిని మేనేజ్ చేస్తూ ఉండాలి కదా! కొంతమంది హడావుడిగా గిన్నెలు కూడా పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా నిదానంగానే సిమ్‌లో పెట్టి చేసుకుంటే మనం ఎటు వెళ్ళినా ఏం చేసినా కూడా మాడవండి. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా అవి మాడకుండా మంచిగా వేగి ఉంటాయి. అదొక్కటేనండి హడావుడి పడకుండా హై ఫ్లేమ్‌లో పెట్టకుండా సిమ్‌లో పెట్టి వంట చేయండి. అసలు ఎలాంటి కర్రీ అయినా కూడా మాడదు. మనం నిదానంగా ఇంకా బయటికెళ్ళొచ్చినా ఎవరైనా పిలిసినా, వెళ్ళినా, చేసినా కూడా ఆ కర్రీ మాడకుండా బ్యాలెన్స్‌గానే ఉంటది. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టినా కూడా మాడిపోయినట్టే ఉంటది కదా! అందుకోసమే చెప్తున్నాను నేను ఇక్కడ. ఇక్కడైతే క్యారెట్ కోసమైతే నేను పోపైతే వేసుకుంటున్నాను. ఇక్కడ ఎస్పెషల్‌గా అన్నిట్లో వేయను గానీ ఇందులో అయితే ఎండుమిర్చి, శనగపప్పు వేస్తాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేస్తాను. చాలా మంచి ఫ్లేవర్ ఇస్తదండి. తప్పకుండా స్కిప్ చేయకుండా ఇవి వెయ్యండి. చాలా చాలా టేస్టీగా ఉంటది క్యారెట్ ఫ్రై రెసిపీ అనేది. చాలా బావుంటది. ఆ కరివేపాకు ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత అదొక రాంటి అరోమా వస్తూ ఉంటది కదా! ఆ ఫ్లేవర్ అంతా క్యారెట్‌కి పట్టిద్ది. చాలా టేస్టీగా ఉంటది. అయి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవడమే. శనగపప్పు ఏంటి అంటారా? మనం తినేటప్పుడు అక్కడక్కడ శనగపప్పు పలుకులు తగులుతుంటే కూడా చాలా టేస్టీగా ఉంటది. అందుకోసమే శనగపప్పు వేశాను. మీకు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇటు సైడ్ చూసారు కదా! ఫస్ట్ అయితే పల్లీలు వేశాను. పల్లీలు వేయడానికి కొంచెం టైం పట్టిద్ది కాబట్టి సిమ్‌లోనే పెట్టి వేయించుకుందామని చెప్పేసి పల్లీలు వేసిన ఒక 2, 3 నిమిషాలకి పచ్చిమిర్చి అనేది కట్ చేసి వేసుకోండి. అప్పుడైతే పేలదు. ఎక్కువ మొత్తం కాబట్టి నేను కట్ చేసి వేసుకున్నాను. అది తక్కువైతే కొంచెం అట్లనే వేసేస్తాను. ఇక్కడైతే ఎక్కువ మొత్తం కాబట్టి పేలిపోతాయేమో అనేసి అట్లా వేసేసాననమాట. ఇక్కడ చూసారా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిపోయాయి కాబట్టి పసుపు కూడా వేసేసుకున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. క్యారెట్ తినని వాళ్ళు కూడా, ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఇంకా క్యారెట్ కూడా వేసేసుకున్నాను. ముక్కలు చూసారు కదా! చిన్నగా కట్ చేసుకోండి. తొందరగా మగ్గిపోతది. క్యారెట్ ఎక్కువసేపు టైం కూడా పట్టదండి క్యారెట్. చాలామంది తియ్యగా ఉంటది. వామ్మో! మేము తినలేము, చేయలేము అని అనుకుంటారు కానీ అసలు తియ్యగైతే ఉండదు. బీట్రూట్ ఇంకా కొంచెం తీపిగా అనిపిస్తూ ఉంటది. ఒకలాంటి ఫ్లేవర్ వస్తూ ఉంటది కానీ క్యారెట్ అయితే అలా ఉండదు. చాలా బావుంటది. ఒకసారి మీరు తినని వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా! మంచిగా పల్లీలు, పచ్చిమిర్చి అనేది మంచిగా వేగిపోయాయి కదా! కలుపుకుంటూ ఉంటే ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. మనం అట్లనే పెట్టేస్తే ఫ్రై అవ్వవు. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో ఈ కూరని కూడా చూసుకుంటూ అది ఎంతవరకు అయిందా ఏంటని చూసుకుంటూ 2 బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాను. మధ్యలో బయట పని కూడా ఉంటుంది కదా! మా పాప అటు ఇటు పిలవడం, చెయ్యడము, అటు ఇటు వెళ్ళడము అంతా షూట్ చేయలేము కదా! ఈ ట్రైపాడ్ ఏంటంటే ఒక్కొక్కసారి తగులుతూనే ఉంటదండి కాళ్ళకి నడుస్తున్నప్పుడు. భయమేసింది మొన్న పడిపోతానేమో అన్నట్టుగా. ఇక్కడైతే ఇంకా పల్లీలు, పచ్చిమిర్చి వేగిపోయాయి కదా! ఇంకా మిక్సీ జార్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఇంకా ఆయిల్ వేసేసుకొని టమాటా ముక్కలు వేస్తే అవి కూడా మంచిగా వేగిపోతాయి. చల్లారాలి కదా! మిక్సీ పట్టాలంటే చల్లారాలన్నప్పుడు ఇలాంటివి ముందే చేసుకొని పెట్టుకుంటే చల్లారిపోతాయి. మనం టిఫిన్ టైంకి కానీ, మనం బాక్స్ పెట్టాలన్నా కూడా చల్లారిపోయి ఉంటాయి కదా మిక్సీ పట్టడానికి. హడావిడిలో ఎప్పుడు మిక్సీ పట్టకండి. పేలిపోయినట్టుగా అవుతూ ఉంటది. లేకపోతే పైకి పొంగేస్తది. అలా ఎప్పుడు చేయకండి. మనం ఏదైనా వేయించుకోవాలి, పచ్చడి చేయాలన్నప్పుడు మార్నింగ్ అదే చేసుకోండి. ఫస్ట్ రెసిపీని వాటిని వేయించి పక్కకు పెడితే తర్వాత వేరే పనైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ లోపల చల్లారిపోతే నిదానంగా మనం మిక్సీ అయితే పట్టుకోవచ్చు కదా! ఇక్కడ చూడండి ఆయిల్ వేసేసి టమాటా ముక్కలు కూడా వేశాను. 3 టమాటాలు ఉన్నాయండి. అవి చిన్నగానే ఉన్నాయి కాబట్టి కొన్నే టమాటాలు. అందుకోసమే పల్లీలు ఎక్కువ వేశాను. కొంచెం చింతపండు, కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవడమే. మంచిగా మగ్గితే బావుంటది. ఇక్కడ చూసారు కదా! ఈ లోపల ఇల్లు కూడా ఊడ్చేశాను. ఒకదాని ఎమ్మటి ఒకటి పని చేసుకుంటూనే ఉండాలి కదా! అసలు ఆగేదే ఉండదు. రోబోలాగా పని అవుతూనే ఉంటది. అసలు ఇంకా అయిపోదా అనిపిస్తదండి పనైతే. కనీసం 11 అవ్వంది పని అవ్వట్లేదు ఈ మధ్య కాలంలో అయితే.
పని చేస్తున్న కొలది వస్తూనే ఉంది. ఇంకొక్కటండి బ్యాలెన్స్ ఉండిపోయింది ఫ్రిడ్జ్ ఒక్కటే. మొన్న ఆల్రెడీ క్లీన్ చేశాను ఆల్రెడీ. ఇంకా అంటే తుడిస్తేనే కదా కొంచెం సాటిస్ఫై ఉంటది. ఇంకా మిగిలినవి ఏమన్నా ఉంటే తీసేసి తుడుస్తూ ఉంటే కొంచెం నీట్‌గా ఉంటది కదా ఫ్రిడ్జ్ కూడా చూడటానికి అన్నట్టుగా. ఇంకా ఫ్రిడ్జ్ ఒక్కటే క్లీన్ చేయాలి. ఆ ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికైతే ఓపిక లేక అసలు ఈరోజు కూడా క్లీన్ చేయలేకపోయాను నేను. ఇంకా దానికి ఎప్పుడు ముహూర్తం రావాలా ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి. ఇక్కడైతే టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయని చెప్పేసి పక్కకు పెట్టేసి ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టేశాను నీళ్లు పోసేసి. ఈ లోపల నేను ఇడ్లీ వేసే లోపల నీళ్ళనే కొంచెం వేడెక్కుతాయి కాబట్టి ఇడ్లీ గిన్నె అయితే పెట్టేశాను. ఇక్కడ క్యారెట్ మంచిగా మగ్గిపోయింది కాబట్టి ఉప్పు, కారము, మసాలా పొడి వేసుకుంటాను. మనం ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి ఉంది కాబట్టి అది కూడా అది వేసుకుంటే బాగుంటుందని చెప్పి మీకు వీడియోలో వ్లాగ్ కూడా తీసానండి. ధనియాల పొడి ఎలా చేసుకోవాలి అని కూడా పెట్టాను. ఒకవేళ కావాలి అంటే ఒకసారి వెళ్ళి చూడండి. చూసారు కదా, ఇలా కొంచెమే వేసుకోండి, పించ్ ఆఫే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. పావు టీ స్పూన్ అట్లా వేసుకుంటే సరిపోతుంది. మంచిగా కలిపేసుకొని కారం, ఉప్పు వేసిన తర్వాత ఆలుగడ్డ ఫ్రై కానీ క్యారెట్ ఫ్రై కానీ మూత పెట్టకండి. మూత పెడితే మెత్తగా అయిపోయినట్టుగా అయిపోతుంది. మూత పెట్టకుండా అలా ఉంచేయండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయినంత కట్టేసుకున్నా కూడా మనకి అంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా. అప్పటికప్పుడు తినేటోళ్ళకైతే మంచి క్రిస్పీగా ఉంటుంది. తర్వాత తిన్నా కూడా కొంచెం క్రిస్పీగానే ఉంటుంది. మరి అంత ఉండదులేండి, కానీ ఆలు అయితే ఉంటుంది, క్యారెట్ అయితే అట్లా ఉండదు. కాకపోతే ఏంటంటే క్రిస్పీనెస్ అలా ఉంటుందని చెప్పేసి నేనైతే మూత పెట్టను. నేనైతే ఇలా చేసుకుంటానని చెప్తున్నాను మీకైతే. మూత పెడితే వేడికి ఆవిరి కింద దిగిద్ది కదా, దానివల్ల మెత్తబడిపోతాయి. అలా కాకుండా ఇలా కొంచెం సేపు చల్లారేదాకా వాటికి అవి కూల్ డౌన్ అయ్యేదాకా మనం మూత పెట్టకుండా ఉంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇంకా ఇడ్లీ పాత్రలో కూడా ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అప్లై చేస్తే దానికి అంటుకోకుండా వచ్చేస్తాయి కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి వేసేసుకుంటాను. ఇంకా ఒకదాని ఎమ్మటి ఒకటి పని ఉంటూనే ఉందండి. మళ్ళీ ఈరోజు ఇడ్లీ చేశానా, ఇంకా రేపు ఏం టిఫిన్ చేయాలన్న థాటే వస్తుంది. అది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. రోజు టిఫిన్స్ అంటే బాబోయ్, మాట్లాడితే దోశలు, లేకపోతే ఇడ్లీ, లేకపోతే ఉప్మా, ఇదే కనపడుతున్నాయి. మెయిన్ థింగ్ ఇంకేం కనపడట్లేదు అసలు. లిటరలీ అసలు ఎలా కనిపిస్తుందంటే, చాలామంది రాగి జావా అవి తాగుతూ ఉంటారు. మా ఇంట్లో ఒకళ్ళు తాగితే ఇంకొకరు తాగరు కదా, ఇంకా చేసినా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి అందరూ తింటే మనం చేసేటి బాగుంటుంది. ఒకళ్ళు తిని ఒకళ్ళు తినకపోయినా కూడా అంత నచ్చదు కదా, మళ్ళీ వాళ్ళ కోసం చెయ్యాలి, మనసంతా ఒక రకంగా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇంకా అందుకోసమే ఇంకా ఏం చెయ్యను, చేసేటివే చేస్తూ ఉంటాను నేనైతే. ఇంకా ఇడ్లీ వేసుకున్నాను కాబట్టి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ క్యారెట్ కూడా అయిపోయింది. ఇంకా 2-3 మినిట్స్ దాకా సిమ్లోనే పెట్టుకొని, కర్రీ అయిపోయేదాకా కూడా సిమ్లోనే ఉంది. నాకు చూస్తే మీ స్టవ్ బర్నర్ అట్లనే ఉంటుందండి. నేను అంటే చెప్పి చేయకపోవడం అలా ఏం కాదు, నేను చేసేది మీకు చెప్తున్నాను పర్ఫెక్ట్గా. చూసారు కదా, ఇంకా అయిపోయిందంతా మూత పెట్టకండి అని చెప్తున్నాను అక్కడ, అంతే. ఇక్కడ వచ్చేసి చూసారా, ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను కదా, ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే ఇంకా అవి చల్లారాలి కదా, ఫ్యాన్ గాలికి అయితే పెట్టేశాను. అన్నము, పచ్చడికి వేయించినవి అన్నీ ఫ్యాన్ గాలికి అయితే పెట్టేశాను. ఇంకా బయట చూడండి, వెదర్ అయితే చల్లగానే ఉంది, ఏంటో వర్షం పడేటట్టుగా. ఇక చూసారా, బెడ్షీట్స్, కట్టెన అన్నీ తీసేసాను. అవన్నీ పిండాలి. అదేమో మ్యాట్ అండి, దోమలు రాకుండా మస్కిటో మ్యాట్ ఉంటుంది కదా, ఆ విండోది కూడా తీసేసాం, చాలా దుమ్ము ఉందని చెప్పేసి. ఇక్కడైతే ఇంక అంట్లు కూడా నిన్న నైట్ తిన్నవి అన్నీ తోమేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా వేయించుకున్నవి అవన్నీ చల్లారిపోయాయి కాబట్టి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఇలా గట్టిగా పట్టుకోండి, చాలా బాగుంటుంది. అసలు తింటుంటే అక్కడక్కడ పల్లీలు తగులుతూ, అంటే పలుకులు ఉంటాయి కదా, తగులుతూ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే తప్పకుండా సింపుల్గా ట్రై చేయండి. అవి ఇవి వద్దండి, ధనియాలు, జీలకర్ర అలా ఏమీ వద్దు. పచ్చిమిర్చి, టమాటా, పల్లీలు వేసుకొని ట్రై చేయండి. ఎక్సలెంట్ అండి. అసలు ఈ రుచిని అసలు ఎవ్వరు చెప్పలేరు కూడా, అంత రుచిగా ఉంది పచ్చడి అయితే. నెయ్యి తినేవాళ్ళు కొంచెం నెయ్యి వేసుకున్న ఆ ఘాట్ అనేది కొంచెం తగ్గుతుంది. నేను ఎప్పుడు చేసినా కొంచెం స్పైసీగానే చేస్తాను. పచ్చళ్ళు అనేవి కొంచెం కారం ఉంటేనే తినబుద్ధి అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం కారంగానే చేస్తాను. చాలా చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం సూపర్, బాగా నచ్చింది నాకైతే. నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఆల్రెడీ నేను లంచ్ కూడా చేసేసాను అనమాట, అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను.
ఇక్కడైతే మా పాపకి, మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ అయితే కట్టాను. తన స్నాక్ బాక్స్‌లోకైతే బిస్కెట్స్ పెట్టాను. ఇంకా 2 ఇడ్లీలు పెట్టి చట్నీ అయితే వేస్తానండి, తినేస్తది. ఇక్కడ ఒకవేళ తిన్నా, తినకపోయినా అక్కడ తింటదనేసి హోప్‌తో పెడతాను బాక్స్‌లో అయితే. ఇక్కడ గూడా ఆల్రెడీ ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు కానీ ఆల్రెడీ పెట్టేసాను తనకి. టిఫిన్ కూడా పెట్టి స్కూల్‌కి కూడా రెడీ అయిపోయింది ఇంకా. లాస్ట్ దాకా అండి బానే ఉంటది. స్కూల్‌కి ఎప్పుడైతే ఇంక స్టార్ట్ అవుతదో ఇంక అప్పటి నుంచి స్టార్ట్ చేస్తది. నేను వెళ్ళను, వెళ్ళను అని ఏడుస్తూనే ఉంటది. ఇంకా బండెక్కి ఎళ్ళేటప్పుడు కూడా ఏడుస్తూనే ఉంది చూడండి. అమ్మ రా, అమ్మ రా అని ఏడుస్తుంది. అట్లా వెళ్ళలేము కదా! పని ఉంటది కదండీ! మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆటోకి రావాలనేసి నేను వెళ్ళట్లేదు ఈ మధ్య. కొంచెం అలవాటు కావాలి కదా పాపకు కూడా అని చెప్పేసి. ఇంక తను ఎళ్ళిన తర్వాత అంట్లు తోముకొని, బెడ్‌షీట్స్ అన్నీ పిండేసుకొని, పైనైతే ఆరేసేసాను బట్టలైతే. కొంచెం మంచిగా ఆరుతాయి అనేసి. వర్షం పడేటట్టే ఉందండి. మీరు చూడండి కావాలంటే. మబ్బు పట్టినట్టే ఉంది. నేను అనుకున్నాను నా మనసులో పడితే పడింది, లేపోతే లేదు. అవే ఆరుతాయి, అవే తడుస్తాయి అనిపించింది. ఇంక తప్పదు కదా! ఉతుక్కోక తప్పదు. ఇంకా అలాంటప్పుడు ఇంకేం చేయలేం కదా! వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. మీకెలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది మా పక్కన బిల్డింగ్. ఇంతకుముందు చెప్పేదాన్ని కదా! వాయిస్ ఓవర్ ఇస్తుంటే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అనేసి. ఇదే కన్‌స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి మొన్న మీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండేది. బానే ఉంది కదండీ! సింపుల్‌గా ఇల్లు. సేమ్ మేము ఉండేటట్టే, ఒక రూము, ఒక కిచెన్ రూమ్ అనుకుంటా. బావుంది. ఇంతే, వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.